ఎందుకంటే మేము షూటింగ్ చేసుకునే వాళ్ళం. మాస్టర్ ఉంటేనే డ్యాన్సర్లు ఉంటారు, ఒక 23 సంఘాలు ఉంటేనే ఫెడరేషన్ ఉంటుంది. కాబట్టి అందరం కూడా చిన్న చిన్న తప్పుల్ని మా ఇంటి తప్పులుగా భావించుకొని అందరం కూడా సరి చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సినీ కార్మికుల పక్షాన మీడియా ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే అనిలతో కూర్చొని మాట్లాడటం జరిగింది, అండ్ సార్తో కూడా, శ్రీనివాస్ సార్తో అందరు కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వటం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే, హ్యాపీ. అలాగే ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఒక వారం రోజుల నుంచి కూడా చొరవ తీసుకోవడం జరిగింది ప్రతి ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా. కానీ ముఖ్యంగా ఇటు ఇండస్ట్రీ నుంచి చదలవాడ శ్రీనివాసరావు గారు వాళ్ళ విషయం తెలిసిన వెంటనే వారిని పిలిపించి మాట్లాడటం, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పలు విధాలుగా ఈ యొక్క సమస్యని సర్దుమణించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. ఇంకొకటి లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడు కూడా చెప్పాను, చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ మంచి ఉన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్టే మీరు గమనించి పిలిపించి మమ్మల్ని కలిసేలాగా ఏమంటారు కూర్చోబెట్టి చాలా చక్కగా మమ్మల్ని ముందుకెళ్ళేలాగా చేశారు. ఫస్ట్ నన్ను కానీ శేఖర్ను కానీ. దాని తర్వాత ఇప్పుడు యూనియన్ సమస్యలని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి అనిల్ గారికి అండ్ మన రాజేష్ గారికి చెప్పి దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళి దీని సమస్యను క్లియర్ చేయండి అని చెప్పి చిరంజీవి సార్ కూడా చెప్పడం జరిగింది. సో యూనియన్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. ఇది గత కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా